హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అయిన పృథ్వీ గారు. సో డివోర్సెస్ అనేవి ఎటువంటి ప్యాటర్న్స్ ఎటువంటి కేసెస్లో ఇస్తూ ఉంటారని తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్. సార్ డివోర్స్ అనేది తీసుకుందాం, చాలామంది ఈ మధ్యకాలంలో ఎక్కువ డిసైడ్ అవుతూ ఉన్నారు అనమాట. బట్ ఎటువంటి ప్యాటర్న్స్ అనే వాటిని కోర్ట్ యాక్సెప్ట్ చేసి డివోర్స్ అనేది ఇస్తూ ఉంటుంది, ఎటువంటి వాటికి మెయింటెనెన్స్ కేసెస్ కింద కన్సిడర్ చేస్తుంది అంటారు? విరాట్, డైవర్సెస్ ఇప్పుడు ఉండేటువంటి మాకేంటంటే మేము 1999లో మేము ప్రొఫెషన్లోకి వచ్చాం. ప్రొఫెషన్లోకి వచ్చిన కొత్తలో ఏంటంటే డైవర్సెస్ అంటే సబ్ కోర్ట్స్ అంటే ఊర్లో ఉండేటువంటి సబ్ కోర్ట్స్లో అండ్ సిటీలో డిస్ట్రిక్ట్ కోర్ట్ వచ్చేసరికి మెట్రోపాలిటన్ కోర్ట్స్కి వచ్చేసరికి డిస్ట్రిక్ట్ కోర్టు యాక్ట్ వచ్చింది, ఇండియన్ ఫ్యామిలీ కోర్ట్ యాక్ట్ వచ్చింది. దాని తర్వాత యాక్ట్స్ ప్రకారం ఒట్టి ఫ్యామిలీ కోర్ట్స్ ఎస్టాబ్లిష్ అయినాయి. ఇప్పుడు అప్పుడు ఉండే పరిస్థితి ఏంటంటే ఎకనామికల్గా ఉండేటువంటి అప్ అండ్ డౌన్స్ వల్ల మాత్రమే డైవర్సు అన్నది ఒక నేపం ఉండేది. వరకట్నపు హింస, భార్యని వేధించాడు, లేకపోతే అదనపు కట్నం కోసం డిమాండ్ చేశాడు, రోజుల్లో ఉండలేకపోతున్నారు, ఆడబడుచులు అత్తమామతోటి గొడవలు, ఒక చిన్న ఒక ప్యారడీ ఉండేది. అంత ఒక సిరీస్ ఉండేది. ఆ సిరీస్ దాటి ఎప్పుడు డైవర్స్ ఉండేది కాదు. మేము డ్రాఫ్ట్ చేసేటప్పుడు కూడా అదే రాసేవాళ్ళం. ఏంటంటే అరకట్నపు వేధింపులతోటి అంటే ఏమవుతుంది, ఇప్పుడు ఆడవాళ్ళు డైవర్స్కి వెళ్తున్నారు అంతే కదా. వరకట్నపు అదనపు కట్నం ఇవన్నీ ఆడవాళ్ళు వెళ్తున్నట్టు. కానీ ఫ్రమ్ పాస్ట్ 10 to 15 years నుంచి ఈ వరకట్నపు అన్నది నేను ఇమాజినేషన్ కేసులో అయితే వరకట్నం అనేది కనపట్ల, అదనపు కట్నం కనపట్ల. ఉంది లేదని అంట్లా. డిఫరెంట్ రీజన్స్. అంటే కంపాటబిలిటీ లేకపోవటం, ఇద్దరి మధ్యన ఒక ఆలోచన, దృఢమైన ఆలోచన లేకపోవటం. నా దగ్గర ఒక కేసు వచ్చింది విరాట్. నేను ఫోటోలో చూసినప్పుడు ఒక రకంగా ఉన్నాడు, ఇప్పుడు ఒక రకంగా ఉన్నాడు, అందుకే నాకు నచ్చలేదు, డైవర్స్ కావాలి. ఇంకొక కేసు వచ్చింది. అఫ్కోర్స్ నేనైతే రిజెక్ట్ చేశాను, నేనైతే ఇవ్వలేను. ఇవి ఎక్కడైనా ఎవరైనా వేస్తుంటారు, నాకు సంబంధం లేదు. ఇంకొక దాంట్లో ఏంటంటే అతనికి మ్యారేజ్కు ముందు బట్టతల కవర్ అయ్యింది, మ్యారేజ్ తర్వాత అతనికి జుట్టు పల్సగా ఉంది, బట్టతల అని కూడా అనలా, పల్సగా ఉంది, అందుకే డైవర్స్ కావాలి. అంటే ఖచ్చితంగా నో డౌట్ నచ్చితేనే పెళ్లి చేసుకోవాలి, నచ్చకపోతే నువ్వు ఇంకోళ్ళు పెళ్లి చేసుకోవాలి. అందుకే ఈ మ్యాచ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఏమవుతుంది, నీకు పెళ్ళైన తర్వాత ఇద్దరు కలిసి ఉండాలి అన్నప్పుడు, కలిసి ఉండాలంటే యూ హ్యావ్ టు గెట్ అడ్జస్టెడ్ టు స్మాల్ థింగ్స్. ఇప్పుడు ఉండేటువంటి జనరేషన్లో సొంత అభిప్రాయాలు, వాళ్ళకు ఉండేటువంటి సోషల్ ఎన్లైట్మెంట్ అనొచ్చు, లేకపోతే ఫ్రీడమ్ అనొచ్చు, ఏదైనా కావచ్చు, చిన్న వాటికి అడ్జస్ట్ కాలేని తత్వంలో పేరెంట్స్ సపోర్ట్ చేయటం. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే విరాట్, ఈ పారామీటర్స్లో డైవర్స్ అయితే రాదు. కోర్టు డైవర్స్ ఇచ్చేటప్పుడు కొన్ని పారామీటర్స్ పెట్టుకుంటుంది. ఫస్ట్ డైవర్స్ ఇచ్చేటప్పుడు ఏంటంటే సెక్షన్ 12లో ఉండేటువంటి కొన్ని ప్రొవిజన్స్ ప్రకారం వితిన్ 1 year లోపల డైవర్స్, అంటే రెండుగా డివైడ్ చేసుకోవచ్చు. వితిన్ 1 year లోపల డైవర్స్, ఆఫ్టర్ 1 year లోపల డైవర్స్. డైవర్స్ అంటే ఇప్పుడు అందరికి ఏంటంటే డైవర్స్ పెళ్ళి అయిపోయిన వెంటనే ఒక నెల 2 నెలల్లో కాపురం చేస్తారు, కంపాటబిలిటీ లేదు, లేకపోతే మాకు అభిప్రాయ భేదాలు ఉన్నాయి, మాకు డైవర్స్ కావాలి. నో, డైవర్స్ రాదు. నీకు 1 year లోపల డైవర్స్ అడిగితే ఏ కోర్టు డైవర్స్ ఇవ్వడానికి రెడీగా లేదు. ఎటువంటి కారణం చేత కూడా అబ్బాయిలో కానీ అమ్మాయిలో కానీ ఈ ఇంపార్టెన్సీ అనేది ఉంటే కనుక, లేదా మోసం చేసి పెళ్లి చేసుకున్నాడంటే కనుక, లేదా లెపర్సీ అండ్ వెర్నికల్ డిసీజెస్ సుఖరోగాలు ఉన్న వాళ్ళకి అయితే తప్ప, లేదా లాస్ట్ ఆప్షన్ ఏంటంటే ఆల్రెడీ అంతకుముందు మ్యారేజ్ అయిపోయి మళ్ళీ మ్యారేజ్ ట్రై చేస్తాయి. ఈ 5 groundsలో మాత్రమే నీకు డైవర్స్ ఇచ్చే ఆస్కారం ఉంటుంది వితిన్ 1 year. ఈ వితిన్ 1 yearలో డైవర్స్ అన్నది సెక్షన్ 12లో పెడతారు. సెక్షన్ 12లోకి వెళ్ళినప్పుడు చాలా, అంటే వితిన్ 1 year, నేను ఎందుకు అంటున్నానంటే స్పెసిఫిక్గా చెప్తున్నానంటే విరాట్, వితిన్ 1 yearలో డైవర్స్ అడిగే వాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు ఈ మధ్య. వితిన్ 1 year నాకు డైవర్స్ కావాలి, వితిన్ 6 months నాకు డైవర్స్ కావాలి, ఫనీలీ వితిన్ 1 month నాకు డైవర్స్ కావాలి. నీకు బిలీవ్ నిజంగా వస్తున్నాయి నా కేసులు. 1 year నాకు డైవర్స్ కావాలి. దీంట్లో నిజంగా చెప్పాలంటే అమ్మాయిల పాత్రలు ఎక్కువ కనపడుతున్నాయి, అబ్బాయిలు నిజంగా అడ్జస్ట్ అయ్యే తత్వం కనపడుతుంది. నాకు వచ్చే దాంట్లో అబ్బాయిలు తక్కువ డైవర్స్ కావాలి నాకు అడిగేది. బాధితులు ఉంటారు, అంటే ఆటోమేటిక్గా బాధితులు నాకు ఏదో రకంగా ఆపండి, డైవర్స్ ఆపండి అని.
డైవర్స్ అడుగుతుంది, నోటీస్ వచ్చింది డైవర్స్. ఈ పారామీటర్స్ కోర్ట్ కాదు. విత్ ఇన్ 1 ఇయర్ అయితే ఈ 5 పారామీటర్స్ ఇంపార్టెన్సీ, ఫ్రాడ్లెంట్ మ్యారేజ్ అంటే ఏంటంటే మైనర్కి ఎక్కువ ఇచ్చాడు ఇంపార్టెన్స్. అంటే చిన్న వయసు అమ్మాయికి 15 ఇయర్స్లోనే చెప్పా పెట్టుకుంటే పెళ్లి చేయటం, లేదా ఫ్రాడ్లెంట్ అతని ప్రీవియస్ క్యారెక్టర్ ఏదో లేకపోతే అమ్మాయికి ప్రీవియస్ ఏదో కప్పిపుచ్చటం, అది ప్రూవ్డ్ ఫ్రాడ్లెంట్ అంటాడు. మళ్ళీ అదే కోర్టుకు వచ్చాక తెలుస్తుంది. అక్కడ టెక్స్ట్ బుక్ బాగానే ఉంటుంది, కోర్టుకు వచ్చాక ప్రూవ్డ్ ఫ్రాడ్లెంట్. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసరికి ఎగ్జిస్టింగ్ మ్యారేజెస్ ఇట్లా, అండ్ వెర్నికల్ డిసీజెస్, లెపర్సీ వీటి వల్ల. ఇవి కాకుండా నెక్స్ట్ 1 ఇయర్ దాటిన తర్వాత ఇవి కనపడవు మళ్ళీ. ఇవి వీటి మీదకి వెళ్ళటానికి లేదు. ఇంకా 1 ఇయర్ లోపలే ఇవి అడగటానికి ఉంటుంది. 1 ఇయర్ తర్వాత ఏమవుతుంది, క్రూయాలిటీ మీదకి వెళ్ళాలి. సెక్షన్ 13లో క్రూయాలిటీ మీదకి వెళ్తారు. క్రూయాలిటీ, డిజర్షను, ఆల్రెడీ సప్రెసింగ్ ద ఎగ్జిస్టింగ్ మ్యారేజ్, ఆల్రెడీ ప్రీవియస్ మ్యారేజ్ అయిందా సప్రెస్ చేశారు. కన్వర్షన్ ఇన్ టు ద అదర్ రిలీజియన్. అతను 7 సంవత్సరాల నుంచి అతను వెళ్ళిపోయాడు, ఎక్కడికో వెళ్ళిపోయాడు, ఏదో విదేశాలకు వెళ్ళాడు, అసలు నాకు కనపడలేదు, యుద్ధానికి వెళ్ళాడు, కనపడలేదు. ఇవి ఎక్కువ నాళ్ళు వెయిట్ చేయలేరు కదా. 7 ఇయర్స్ అయిపోయిందంటే పాపం దే హ్యావ్ టు డిసైడ్ దేర్ ఓన్ లైఫ్. అబౌవ్ 7 ఇయర్స్. డిజర్షన్ 2 ఇయర్స్ అయిపోయింది, వెళ్ళిపోయాడు అంటే డిజర్షన్లోకి వస్తుంది. డిజర్షన్ వేరు, నాట్ హర్డ్ వేరు. అండ్ కన్వర్షన్ తర్వాత బలవంతంగా కన్వర్ట్ అవ్వమంటున్నారు అని చెప్పేసి అడుగుతంలో, ఇది హిందూ రిలీజన్లో, నేను చెప్తున్నా హిందూ రిలీజన్లో. ఈ పారామీటర్స్లో మనకి హిందూ రిలీజన్లో ఎక్కువ ఏంటంటే 13(1)(b)లోకి వస్తారు. అంటే క్రూయాలిటీ, క్రూయాలిటీలు అంటే బోత్ ఫిజికల్ అండ్ మెంటల్ క్రూయాలిటీ వీటిల్లో వచ్చి ఈ ఉంటే హిందూ మ్యారేజ్ సిస్టంలో డైవర్స్లు అవుతారు. ఇంకా క్రిస్టియన్స్ దగ్గరికి వచ్చేసరికి స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ఉంటుంది. అంటే క్రిస్టియన్స్ అండ్ ఆల్సో దిస్ రిజిస్టర్ ఆఫీస్లో మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి హిందూ రాదు. మళ్ళీ సబ్ రిజిస్టర్ ఆఫీస్లోకి వెళ్ళి మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళు హిందూ అని కింద స్పెషల్ మ్యారేజ్ యాక్ట్లోకి వస్తారు. వాళ్ళ దగ్గర కూడా ఏ పారామీటర్స్ ఉంటాయి, డిఫరెన్స్ ఏముండదు. క్రిస్టియన్కి వచ్చేసరికి మాత్రం ఎక్కువ స్ట్రెస్ దేని మీద పెడతారంటే అమ్మాయి అడల్టరీలో ఉంది అని చెప్పేసి నీకు అనిపిస్తేనే నువ్వు డైవర్స్ అడుగు. ఓకే. మిగతా గ్రౌండ్స్లో అబ్బాయికి అబ్బాయికి డైవర్స్ పెద్దంత ఇవ్వరు. ఇప్పుడు కొత్త డిసిషన్స్ వచ్చినాయి. ఈవెన్ క్రూయాలిటీ మీద కూడా తీసుకుంటున్నారు, డిజర్షన్ మీద కూడా తీసుకుంటారు. కానీ ఎక్కువ వెయిటేజ్ అన్నది అమ్మాయి నోన్ అడల్టరీలో ఉంటే, అమ్మాయి వేరే వాడితో ఉంది, రహస్యంగా తిరుగుతుంది అని ప్రూవ్ చేయగలిగితే డైవర్స్ అడుగు అని. ఇంకా ముస్లిం లాకి వచ్చేసరికి ఏమైందంటే చాలా స్పెసిఫిక్గా మొన్న ఈ మధ్యన వచ్చినటువంటి పార్లమెంట్ అమెండ్మెంట్ ప్రకారం త్రిపుల్ తలాక్ అడిగేటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు లేదు. ఖచ్చితంగా యూ హ్యావ్ టు గెట్ త్రూ ద కోర్ట్. ఓకే. అది ఆ రకంగా దాన్ని ముస్లిమ్స్ కూడా మార్చారు సిస్టమ్. ఇదివరకు ఏంటంటే త్రిపుల్ తలాక్ 3 సార్లు అనేస్తే డైవర్స్, మళ్ళీ దాని మీద అనేకమైన జడ్జిమెంట్స్, తలాక్ కూడా మంత్కి ఒక తలాక్ అనాలి, 3 months లోపల మారచ్చు, మళ్ళీ కలవచ్చు అని చెప్పేసి. బట్ అది కూడా సిస్టమ్ మారిపోయింది. ఇప్పుడు వచ్చినటువంటి న్యూ యాక్ట్ ప్రకారం వాళ్ళకి ముస్లింకి ఇచ్చినటువంటి రెగ్యులేషన్స్ ప్రకారం ఖచ్చితంగా వితిన్ తలాక్ అని చెప్పేసి నువ్వు కోర్టు అనేస్తే అవ్వదు. ఇచ్చినటువంటి కాజీకి కూడా పనిష్మెంట్ చేసినటువంటి పెళ్లి పెద్దకి, లేకపోతే తలాక్ ఇచ్చినటువంటి ముస్లిం పెద్ద ఎవరికైనా వాళ్ళని కూడా కేసు ఇవ్వాలి, వాళ్ళు కూడా జైల్లో పెట్టాలి, తలాక్ అన్నవాడిని జైల్లో పెట్టాలి, వీళ్ళని అన్నారు. కొంచెం ఇక్కడికి వచ్చేసరికి మాత్రం ముస్లిమ్స్కి నిజంగా అన్యాయం జరిగిందని చెప్పాలి. అంటే వీళ్ళకి డైవర్స్ వదిలేస్తే వీళ్ళకి పనిష్మెంట్ లేదు, కానీ తలాక్ అన్న పదానికే వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. సో ఓవరాల్గా ఇలాంటి కేసెస్లో డివోర్స్ అనేది అమలులోకి వస్తుందంట. సో డివోర్స్ సంబంధించి మొదటి ఎలాంటి కారణాలపై డివోర్స్ ఇస్తారని తెలుసుకున్నారు కదా. ఇక డివోర్స్పై మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి సార్ యొక్క హెల్ప్ తీసుకోవచ్చు. ముఖ్యంగా డివోర్స్ సంబంధించి సిరీస్ కంటిన్యూ అవబోతుందండి. సో ఎటువంటి టాపిక్స్ మీద మీకు డౌట్స్ ఉన్నాయి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసినట్లయితే వాటిపై కూడా ఎపిసోడ్స్ వస్తాయి. థ్యాంక్స్ సో మచ్. థ్యాంక్ యూ.